జాగ్రత్తలు ఏంటి? ఇక ఉత్తరాంధ్ర విషయంలో మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునేందుకు నాయుడు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రామారావు చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినటువంటి తర్వాత ప్రస్తుతం అందరి దృష్టి కూడా కౌంటింగ్ సెంటర్ల పైనే ఉంది. కౌంటింగ్ సంబంధించినటువంటి అంటే పోలైనటువంటి ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల ఆధారంగా టేబుల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతోంది ఇప్పుడు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పక్షాల్లో కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా కౌంటింగ్కి సంబంధించి అన్ని పక్షాలు కూడా తమ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలోనే శిక్షణ ఇవ్వటం ప్రారంభించాయి. ప్రధానంగా కౌంటింగ్ ఏజెంట్లుగా లోపలికి వెళ్లేందుకు, అంటే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు గతంలో మాదిరిగా క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు అనే ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి ఏదైతే ఉందో, ఎంక్వైరీ చేయాలి అని ఉందో దాన్ని ఇప్పుడు తొలగించారు. కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైనా వెళ్ళవచ్చు అని చెప్పి ఇటీవల కాలంలో లేటెస్ట్ గైడ్ లైన్స్లో ఇచ్చారు, ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఇదే సమయంలో అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు అయితే ఓట్ల లెక్కింపుకు సంబంధించి పెద్దగా అభ్యంతరాలు ఎవరికి ఉండకపోవచ్చు. కానీ పోస్టల్ బ్యాలెట్ విషయమే ఇప్పుడు ప్రధాన అవరోధంగా మారింది. గతంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు 1,19,000 పోలైతే దాంట్లో దాదాపుగా 50,000 ఇన్వాలిడ్ అయినాయి. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో సుమారు 4,60,000 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు గతంలో కంటే దాదాపుగా 3 times ఎక్కువ పోలయ్యాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో 17,600 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఈ 17,600 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకి కూడా ఒక టేబుల్ వేయాల్సి ఉంటుంది. కానీ ఎన్టీఆర్ జిల్లా అధికారులు కేవలం తాము 13 టేబుల్స్ మాత్రమే వేస్తాము, 17,600 పోస్టల్ బ్యాలెట్స్ లెక్క పెట్టడానికి అంటారు. శ్రీహరి, పోస్టల్ బ్యాలెట్స్ లెక్క పెట్టడం అనేది చాలా లెగోరియస్ ప్రాసెస్. ఎందుకు అని పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక కవర్లో పెడతారు, పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. ఈ కవర్లు సీల్ తీయటంతో పాటు దాంట్లో ప్రతి బ్యాలెట్ కూడా డిక్లరేషన్ ఉంటుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కవర్ మీద సైన్ చేయాలి, అదేవిధంగా డిక్లరేషన్ మీద కూడా సైన్ చేయాలి. ఈ 2 సైన్స్ని కూడా టాలీ కావాలి. టాలీ అయితేనే అప్పుడు బ్యాలెట్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ బ్యాలెట్లో కూడా గడి మధ్య 2 గళ్ళు మధ్య కూడా టిక్కు పెట్టాలి. ఈ టిక్కు వెళ్ళి రైట్ టిక్కు వెళ్ళి పై గడికి కానీ కింద గడికి కింద లైన్కి కానీ కూడా టచ్ చేయకూడదు. అందువలన ఇవన్నీ చూడాలి, సంతకాలు టాలీ చేయాలి, లేకపోతే టిక్ ఎక్కడ పెట్టారు అనేది చూసుకోవాలి. అంటే అది చాలా లెంగ్తీ ప్రాసెస్. అందువలన ఈ లెగోరియస్ ప్రాసెస్ పూర్తి కావాలి అని ప్రతి 500 ఓట్లకి ఒక టేబుల్ వేయాలి అనేది కూడా నిన్న కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లపై రాజకీయ పక్షాలతో చర్చించే సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి 500 మందికి ఒక టేబుల్ వేయాలి అంటే పోస్టల్ బ్యాలెట్స్లో మీరు 1,200 మందికి ఎన్టీఆర్ జిల్లాలో 17,600 ఓట్లు పోలైతే 13 టేబుల్స్ వేస్తే ఒక్కో టేబుల్కి దాదాపుగా 1,200 ఓట్లు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఈ హడావుడిలో అటు ఏజెంట్లు చూసుకునేందుకు కానీ, ఇటు ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, లేకపోతే అక్కడ ఉండే కౌంటింగ్ ఆఫీసర్ కానీ చూసేందుకు వీలుండదు. కాబట్టి అడావుడిలో ఇన్వాలిడ్ ఎక్కువగా వేసే అవకాశం ఉంది. అధికారులు ఈ విధంగా కుట్ర చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం ప్రధాన అభియోగంగా ఉంది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టల్ బ్యాలెట్స్కి ప్రతి 500 ఓట్లకి ఒక టేబుల్ వేయాలి అని చెప్పి టీడీపీ పట్టుబడుతుంది. ఈ మేరకు ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ కూడా లేఖ రాయటంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాస్తాం, మీ గైడ్ లైన్స్ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది వాళ్ళ ప్రధానమైన అభ్యంతరంగా ఉంది. ఈ రోజు దాని మీద జరగబోతుంది. నిన్న గుంటూరులో కానీ, అంతకుముందు విజయనగరంలో కానీ పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవటం లేదనేది కూడా మరో కీలకమైన అంశం. చాలా చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే బాక్సులు వచ్చినాయో వాటికి సీల్ వేయలేదు. గుంటూరు వెస్ట్ లో రిటర్నింగ్ అధికారి సమక్షంలో అక్కడ ఉండే అధికారులు, అక్కడ ఉండే పార్టీల ఏజెంట్లు మీరు ఎందుకు సీల్ అయ్యలేదంటే అప్పుడు సీల్ వేశారు. కోకలలుగా జరుగుతున్నాయి. వైపు అయితే రెండవది కౌంటింగ్ సంబంధించి వచ్చేటువంటి ఏజెంట్ల విషయంలో వాలంటీర్లను పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మళ్ళీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా రిజైన్ చేసినటువంటి వారిని కావచ్చు, ఇట్లా వాడుకునే ప్రయత్నం లేదా ప్రభావితం చేసేటువంటి వారిని ఆ రోజుకి ఏజెంట్లుగా కూర్చోపెట్టేటువంటి ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, కుట్రలు కూడా అని చెప్పి దీని విషయంలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ముఖ్యంగా ఆర్ఓలు కూడా దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
వాలంటీర్లను ఎవరిని కూడా ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ కాకూడదు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అలా ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఎవరైతే రిజైన్ చేశారో రిజైన్ చేసిన వాలంటీర్లను ఎవరిని కూడా అలౌ చేయలేదు. ఇదే సమయంలో మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈసారి రేపు కౌంటింగ్ ప్రక్రియకు కూడా వాలంటీర్లను ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఊరుకోబోము అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాళ్ళు రిజైన్ చేసినా కూడా గతంలో వాలంటీర్గా పనిచేశారు. వాళ్ళు ఇంకా దేవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. వాళ్ళు ఒక ఉద్యోగంలో ఉండి వాళ్ళు వాలంటీర్ అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి హానరోరియం తీసుకొని ఉన్నారు. అందువల్ల వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు వాళ్ళు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన డీబీటీలో ఉండే అమౌంట్ అయితే నేరుగా పడుతుంది, కానీ పెన్షనర్లకు ఇవ్వడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లు ఇవ్వడానికి. అందువల్లనే నానా గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు వాలంటీర్లు కౌంటింగ్ ప్రక్రియలో చేయడానికి వీల్లేదు అని చెప్పి కూటమి పక్షాలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఎవరైనా అలా చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అధికారం కూటమి పక్షాలకు సంబంధించిన ప్రతినిధులకు ఉంటుంది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెంటనే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అటువంటి వాళ్ళు సహజంగా శ్రీహరి గ్రామాల్లో ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్లుగా వస్తున్నారు అనేది ఈజీగా పసిగడతారు. అదేవిధంగా విజయవాడ లాంటి నగరాల్లో ఏ వార్డు నుంచి ఎవరు కౌంటింగ్ ఏజెంట్ గా వస్తున్నారు, ఏ పోలింగ్ బూత్ లో ఎవరు కౌంటింగ్ ఏజెంట్ గా వస్తున్నారు అనేది 3 రోజుల ముందు కౌంటింగ్ ఏజెంట్ ఫాము ఆ దరఖాస్తు రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేయాలి. అందువల్ల రిటర్నింగ్ అధికారి దగ్గర ఈజీగా తెలిసిపోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ ప్రాసెస్. అందువలన అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, లేకపోతే ఎవరైతే కూటమి పక్షాల తరపున ఏజెంట్కి వెళ్తున్నారో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. అందువల్ల వాలంటీర్లను అనుమతించే అవకాశం లేదు అనేది మాత్రం ఇప్పటివరకు ఉన్న మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. శ్రీ మీరు అన్నట్లుగా